మన దేశంలో ముస్లింలు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, క్రైస్తవులు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. ఓసీ సెగ్మెంట్లో పోటీ చేయొచ్చు, అట్లాగే బీసీ సెగ్మెంట్స్లో కూడా ముస్లింలకు అవకాశం ఇచ్చారు స్థానిక ఎన్నికల్లో. ఎందుకంటే బీసీల జాబితాలోకి ముస్లింని చేర్చడం వలన. అలాగే క్రిస్టియన్ కన్వర్ట్ అయినటువంటి ఎస్సీలని అయితే బీసీ సెగ్మెంట్లో, ఓసీ సెగ్మెంట్లో పోటీ చేయొచ్చు, లేదా వాళ్ళు ఆ కన్వర్షన్ విషయం చెప్పకపోతే ఎస్సీ సెగ్మెంట్స్లో పోటీ చేయొచ్చు. బట్ బంగ్లాదేశ్లో హిందువులకి పోటీ చేయకుండా అడ్డుపడ్డారు. తాజాగా హిందూ క్యాండిడేట్ ఎవరైతే షేక్ హసీనా నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందూ నాయకుడు వేసినటువంటి నామినేషన్ ఇండిపెండెంట్గా వేస్తే తిరస్కరించింది ఎన్నికల సంఘం. అక్కడ ఏదైతే 1% ఓటర్లు కూడా లేనటువంటి చోట్ల రిటర్నింగ్ ఆఫీసర్ ఇన్వాలిడ్ అని ప్రకటించి ఆపేశారు. తద్వారా బంగ్లాదేశీ మీడియా అంతా కూడా అదేదో సాంకేతిక కారణాలతో అతను తప్పు చేయడం వల్ల అన్నటువంటి కోణం ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఒరిజినల్గా చెప్పాలంటే హిందువుల్ని పోటీ చేయనీయకుండా అడ్డుకోవాలన్నటువంటి యూనస్ బ్యాచ్ ఆదేశాలతో ఈ పని జరిగిందన్నటువంటిది హిందువులు నమ్ముతున్నారు.